హాయ్ అండి. మీరు కూడా నాలాగే హోటల్ స్టైల్ ఇడ్లీలు కావాలనుకుంటున్నారా? అలా అయితే మిక్సీలో ట్రై చేస్తే ఎన్ని రోజులకి అది రాలేదు నాకైతే. ఈ గ్రైండర్ మేము కొని 10 ఇయర్స్ అవుతుందండి. కానీ ఒకసారి కూడా యూజ్ చేయకుండా పక్కన పెట్టాను. ఎప్పుడు మిక్సీలోనే చేసేదాన్ని. చిన్న పిల్లలు అవ్వడంతో ఈ గ్రైండర్‌లో ఏసి టైం పడుతదని ఎప్పుడు మిక్సీలోనే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు నాకు ఖచ్చితంగా ఆ ఇడ్లీ పర్ఫెక్ట్‌గా ట్రై చేయాలనిపిస్తుంది. హోటల్ స్టైల్ ఇడ్లీని ఎలా చేస్తావురా అని గ్రైండర్‌లో వేస్తే అది వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను. చాలామంది నాలాగే ఫీల్ అవుతుంటారు. ఈ గ్రైండర్‌ని క్లీన్ చేయడము, ఎక్కువ మనం పప్పు కూడా ఎక్కువ యూజ్ చేయం కదా! ఒక గ్లాసో, 2 గ్లాసెసో పడతది. దానికి గ్రైండర్ ఎందుకులే అనిపిస్తది. అలానే నేను అనుకోని ఇన్ని రోజులు మిక్సీ వాడాను. మిక్సీలో కూడా ఇడ్లీ బాగానే వస్తుంది కానీ మెత్తగానే వస్తున్నాయి కానీ రవ్వగా ఇడ్లీ అయితే ఉండట్లేదు. ఈ చలికాలంలో అయితే పిండి అంత ఒదుగైతే రావట్లేదు. ఎలా వేసిన పిండి అలానే ఉంటుంది. ఎన్ని ఎన్ని విధాలుగా ట్రై చేశాను నేనైతే. కొన్ని వీడియోస్ చూసి ఉదయాన్నే పప్పుతో పాటు రవ్వను నానబెట్టడము అలా కూడా ట్రై చేశాను. ఎలా ట్రై చేసినా యాజ్ ఇట్ ఈజ్ ఆ ఇడ్లీయే వస్తుంది. ఇలా మా పిన్ని చెప్పింది, ఇలా గ్రైండర్‌లో ఏసి 1 అవర్ బాగా రుబ్బుకుంటే బాగా పిండి ఒదుగైతే వస్తుందని చెప్పింది. అలా ఈరోజు మిక్సీని పక్కన పెట్టేసి గ్రైండర్‌నైతే పెట్టేశాను. మా పిల్లలైతే "ఏంటి మమ్మీ ఇది? ఎక్కడిది మమ్మీ?" అని అడుగుతున్నారు. ఇది మన ఇంట్లోనే ఉందన్న నమ్మట్లేదు. ఈ గ్రైండర్‌లో ఇడ్లీ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే వడ కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా ఇలా వడకైతే కొంచెం తీసి పెడుతున్నాను. నేనైతే 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నాను. దాంట్లో హాఫ్ అయితే వడక తీసి పెడుతున్నాను. ఈ మినిమమ్ 40 మినిట్స్ అయితే ఇప్పుడు గ్రైండ్ చేశాను. బాగా ఇప్పుడైతే బాల్స్‌గా వచ్చేస్తుంది పిండి. ఇదైతే మా పిల్లలకి వడ చేద్దామని తీసి పెడుతున్నాను. ఈళ్ళైతే ఇంకా అది స్పూన్ లాగుతున్నారు నేను తిప్పుతానని. కానీ పిల్లలకి గ్రైండర్ దగ్గర తీసుకురావద్దు. కేర్‌గా ఉండాలి కొంచెం. ఇక్కడైతే ఆ పిండి గ్రైండ్ అయ్యేలోపు ఇడ్లీకి కావాల్సిన ఇడ్లీ రవ్వనైతే నానబెడుతున్నాను. అదైతే ఒక 1 అవర్ ముందైతే ఇడ్లీ రవ్వను నానబెట్టుకుంటే మంచి స్మూత్‌గా అయితే వస్తాయి. ఇక్కడ ఒక 1 అవర్ పైనే నేను ఈ పిండిని గ్రైండ్ చేశాను. ఈ పిండిని చూస్తుంటే నాకు అర్థమైపోయింది. మిక్సీలో వేసిన పిండి, గ్రైండర్ చేసిన పిండి రెండిటి తేడా. బంతుల్లాగా, వెన్న ముద్దల్లాగా బాగా ముద్దలుగా వచ్చేస్తుంది. మిక్సీలో వేస్తే ఇంత ఒదుగైతే రాదు. ఇప్పుడు 1 అవర్ పాటు నానబెట్టుకున్న రవ్వనైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో కలుపుకుంటున్నాను. బాగా వాటర్‌నంతా పిండి మంచిగా కలుపుకోండి. మీరు కూడా నాలాగే ఎవరైనా గ్రైండర్‌లు పక్కన పెట్టిన వాళ్ళుంటే తీసి యూజ్ చేయండి. మంచి ఇడ్లీ అయితే వస్తుంది. దోసకైతే మిక్సీలో వేసినా మంచిగానే వస్తాయి కానీ ఇడ్లీకైతే గ్రైండరే పర్ఫెక్ట్. వడకి కానీ, ఇడ్లీకి కానీ గ్రైండర్ యూజ్ చేయండి. 2 ఒకరోజు చేసేసామంటే ఇంకా ఒక 3 డేస్‌కి టిఫిన్‌కి సరిపోతుంది. ఒకరోజు వడ, 2 రోజులు ఇడ్లీకి అలా సరిపోతుంది. ఇప్పుడు ఆ రవ్వని ఆ మినపప్పు పిండితో మంచిగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. అంత గట్టిగా అనిపిస్తే మార్నింగ్ వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఫ్యాన్ గాలి తగిలేలా పెట్టుకున్నామంటే ఉదయానికి మంచిగా ఒదుగైతే వస్తుంది. మూత పెట్టేసి నేనైతే ఫ్యాన్ గాలికి పెట్టేస్తాను. సమ్మర్‌లో అయితే మంచిగా పిండి ఎలాంటి ఏమి అవసరం లేదు కానీ కొంచెం కూల్‌గా ఉన్నప్పుడైతే ఫ్యాన్ గాలి అవసరం అవుతుంది. చూసారా మార్నింగ్ అయింది. చాలా పిండి అయితే ఫ్లఫీగా వచ్చింది. మంచిగా పొంగింది. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ రుద్దుకొని ఇంక ఇడ్లీ వేసేసుకోవడమే. పిండిలో సరిపడా అంత సాల్ట్ వేసేసుకొని కొంచెం అయితే టైట్‌గా అనిపించింది పిండి. ఆ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ ఇడ్లీ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్‌గా చూపించలేదు.
ఈ ఇడ్లీ నేను గ్రైండర్ ఎలా యూజ్ చేస్తానని వీడియో పెడదామని చేశాను. మీరు కూడా ఇడ్లీ ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా గ్రైండర్ యూజ్ చేయండి. ఆ డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇడ్లీ పిండి అనేది మరీ లూజ్గా కలుపుకోకూడదు. కొంచెం టైట్గానే, మరీ అంత టైట్ కాకుండా ఇలా ఈ చూపించిన విధంగా ఉండాలి. బాల్స్ లాగా అయితే వచ్చేస్తుంది. ఇంకా వీటిని ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించడమే. ఇలా రవ్వ ఇడ్లీ కాబట్టి 10 మినిట్స్లో అయితే ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉడకనేం అవసరం లేదు. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ ఇడ్లీ అయితే వచ్చేసింది రవ్వగా. మీరు అనుకున్న హోటల్ స్టైల్ ఇడ్లీ అయితే వచ్చేస్తుంది. గ్రైండర్లో మంచిగా 1 అవర్ పైన మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు పిండి అనేది బాగా ఒదుగైతే వస్తుంది. ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. బాయ్.